జీవితంలో ఎప్పుడైనా సరే అరే నేను దేనికి పనికి రాకుండా ఖాళీగా ఉంటున్నానే అని మీకు అనిపించిందా? అలాంటప్పుడు ఒక్కసారి వీళ్ళని చూడండి. మీకంటే పెద్ద వేస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి ఈ ప్రపంచంలో ఉందని మీకు అర్థమవుతుంది. అదే మన ఐక్యరాజ్య సమితి UN. ఈ వీడియో చూస్తే ఇది UN మీటింగ్ లా కాకుండా ఏదో ఊరి గ్రామ పంచాయతీ మీటింగ్ లా అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై UN సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 11 దేశాలు దీనికి ఓటు వేశాయి. కానీ రష్యా, చైనా తమ వీటో పవర్ వాడి దాన్ని రిజెక్ట్ చేశాయి. దాంతో ఆ తీర్మానం చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రష్యా, చైనా దీన్ని అడ్డుకోవడం ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు తీర్మానం తీసుకురావాల్సింది ముందు యుద్ధం ఆపడానికి, అంతేకాని కేవలం షిప్పింగ్ రూట్లు తెరవడానికి కాదు కదా. అసలు అక్కడ యుద్ధం రాకముందు ఆ దారి తెరిచే ఉందిగా. నిజం చెప్పాలంటే ఈ UN అనేది టెక్స్ట్ బుక్స్ లో చదువుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్ లో మాత్రం పెద్ద జోక్. దాన్ని యునైటెడ్ నేషన్స్ అనడం కంటే యునైటెడ్ నాన్సెన్స్ అనడం కరెక్ట్. ఒక్కసారి మీరే ఆలోచించండి. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళందరి తలరాతను కేవలం ఈ 5 వీటో దేశాలు డిసైడ్ చేయడం ఎంత అన్యాయం. అసలు ఈ ఆర్గనైజేషన్ అచీవ్మెంట్స్ ఏంటో తెలుసా? పెద్ద గుండు సున్నా. వీళ్ళ టార్గెట్ ఏంటంటే పని లేనప్పుడు మీటింగ్స్ పెట్టి టైం పాస్ చేయడం. ప్రపంచంలో ఎక్కడైనా దేశాలు కొట్టుకు చస్తుంటే చేతులు కట్టుకొని చూస్తూ అయ్యో అలా జరగకూడదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నామని స్టేట్మెంట్స్ ఇవ్వడం. అంతే. నిజంగా చెప్పాలంటే ఇలాంటి టైం పాస్ ఆర్గనైజేషన్ కనిపెట్టిన వాళ్లకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టూపిడ్ పర్సన్ అవార్డు ఇచ్చినా తప్పులేదు. మరి మీకేమనిపించింది? ఈ UN వల్ల ప్రపంచానికి ఏమైనా నిజమైన ఉపయోగం ఉందంటారా, లేక ఇది ఒక అంతర్జాతీయ గ్రామ పంచాయతీనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.